Good evening, my dear students and my followers. Very good evening. This is your Subbarao sir, founder and director of Ashoka AI Study Circle, Ashok Nagar Experts, Hyderabad. సో మనం గ్రూప్ వన్లో మొన్న కానీ మనం చూసినట్లయితే ప్రధానంగా కొన్ని పేపర్స్లో మార్క్స్ తక్కువ వచ్చాయి చాలామందికి. మా దగ్గర కూడా 450+ వచ్చిన వాళ్ళలో కూడా ఎస్ఏ పేపర్లోను తెలంగాణ మూమెంట్లోనూ చాలా తక్కువ మార్కులు కనిపించాయి. 470.5, 471, 474 ఇట్లా వచ్చిన వాళ్ళకు కూడా 478 వచ్చిన వాళ్ళకు కూడా ఎస్ఏ పేపర్లో కొన్ని మార్క్స్ తగ్గాయి, బాగా తగ్గాయి. వీళ్ళు అండర్ 60లోనే ఉన్నారు. సో ఎస్ఏ పేపర్లో ఎందుకు ఇట్లా తగ్గుతున్నాయి మార్కులు? దీనికి ఏంటిది? ఎస్ఏ మీద ఎక్కువ ఫోకస్ చేయకపోవటం మెయిన్ రీజన్. వీళ్ళు ఎస్ఏలు ఒక మోస పద్ధతిలో రాస్తున్నారు. ఇప్పుడు మా దగ్గర ఒక 150 మెంబర్స్ వరకు రాశారు. నేను 150 మెంబర్స్ ఎస్ఏలు నేను చూసాను. నా స్వయంగా నేనే కరెక్షన్ చేశాను. వీళ్ళలో ఒకటే పద్ధతి, ఒకే మోస పద్ధతిలో, అంటే ఒకే ప్యాటర్న్లో వాళ్ళు అసలు ఏం అడుగుతున్నారు ఎస్ఏలో? ఎస్ఏలో 2-3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒక్కో ఎస్ఏకి ఒక 2-3 స్టేట్మెంట్స్ ఉంటాయి. వాళ్ళు అసలు ఏ ఏ డైమెన్షన్లో అడుగుతున్నారు, మనం ఏది రాయాలనేది వీళ్ళు గమనించకుండా ఒకే పద్ధతిలో ఎస్ఏ అంటే ఒకటే విధంగా లేటెస్ట్ డేటా రాసుకుంటూ, ఎక్కువ న్యూమరికల్ డేటా రాసుకుంటూ, దాన్ని ఎనలైజ్ చేయకుండా, దాన్ని 360 డిగ్రీస్లో ఎనలైజ్ చేయకుండా, దాంట్లో ఉన్నటువంటి ఏంటి అది ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి, దానికి డెఫినేషన్ ఎలా ఉండాలి, తర్వాత ఆ ఇంట్రడక్షన్లో మెయిన్ బాడీలో కంటెంట్ ఏమి ఉండాలి, కంటెంట్లో మళ్ళీ మనం ఏమేమి ఉంచాలి, దాంట్లో కంటెంట్లో కూడా మనం ఎలా కవర్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్ఏని, ఇలాంటి అంశాలన్నీ కూడా చాలామంది ఎస్ఏల్లో లోపించినాయి. అది నేను గమనించి మా వాళ్ళకు వార్నింగ్ కూడా ఇచ్చాను అనమాట. వార్నింగ్ చేశాను నేను, ఇట్లయితే ఎస్ఏ మార్కుల్లో ఎస్ఏలో మీకు రావు అని చెప్పాను. కొంతమందికి 73 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఎస్ఏలో, 73, 75 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే మనం చెప్పిన కొన్ని మెలకువలు, పద్ధతులు పాటించి వాళ్ళు చక్కగా రాశారన్నమాట. అందువల్ల ఇది రావడం జరిగింది. సో అందుకని ఎస్ఏ పేపర్ కూడా చాలా మెయినే మనకి. ఎందుకంటే ఇది ఒక 3 టాపిక్స్ రాస్తేనే మీకు 150 మార్క్స్కి 3 ఎస్ఏస్ రాస్తే సరిపోతుంది. కాబట్టి మిగతా వాటిలో మనం 15 క్వశ్చన్లు రాయాలి. ఇక్కడ మనం 3 క్వశ్చన్సే రాయాలి. ఒక రకంగా చూస్తే ఇది ఈజీనే. ఎలాంటి అంటే ఎక్కువ మంది ఏదో దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే, ఎక్కువ మంది ఏదో బుక్కు లేదా ఏదో ఒకటి చదివి రాసినట్లుగా అనిపిస్తుంది. అట్లా కాకుండా ఎస్ఏకి మీకున్న అవగాహనతోటి, మీకున్న పేపర్ నాలెడ్జ్ తోటి, మీకున్నటువంటి జర్నల్ అవేర్నెస్ తోటి, మీకున్నటువంటి ఈ సొసైటీ మీద అవగాహనతోటి, దాన్ని మీరు అన్ని డైమెన్షన్స్లో, అన్ని యాక్షన్స్లో, అన్ని డైరెక్షన్స్లో మీరు దాన్ని డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అది జనరల్ ఎస్ఏ అనమాట. సో అంతేగాని ఇది న్యూమరికల్ డేటా రాస్తుంటారు, ఎంతెంత న్యూమరికల్ డేటా రాస్తూ ఉంటారు, పాయింట్లు కూడా రాస్తూ ఉంటారు, సబ్ హెడ్లైన్స్ పెడుతుంటారు, ఇట్లా అన్నీ చేస్తున్నారు. అందుకే ఎస్ఏ మార్క్స్ తగ్గినాయి అని నా ఒపీనియన్. సో చాలామంది ఎస్ఏస్లో మార్క్స్ తగ్గినాయి సార్, ఎందుకు తగ్గినాయి అని అడుగుతున్నారు. అందుకని వాళ్ళ కోసం చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, సో మళ్ళీ మీరు ఏం చేస్తారంటే, సో ఇంకెవరైనా మీకు జాబ్ రాదనుకున్నటువంటి వాళ్ళు 400 మార్క్స్కి వచ్చి 380, 350 పైన వచ్చి 420 ఆ రేంజ్లో ఉండి ఎవరైనా జాబ్ రాదనుకునే వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేయండి. వెంటనే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి, టైం తీసుకోవద్దు. ఖచ్చితంగా రోజుకి 2 క్వశ్చన్లు నేర్చుకోండి. రోజుకు 2 అవర్స్ అయినా కేటాయించండి. మీరు ఓన్గానే ప్రిపేర్ అవ్వండి, ఏం పర్లేదు, ఓన్గా ప్రిపేర్ అవ్వండి. అలా ప్రిపేర్ అవ్వలేనప్పుడు మాలాంటి వాళ్ళ గైడ్లైన్స్ లేదా మెంటర్షిప్ టెస్ట్ సిరీస్ తీసుకోండి. కొంచెం మీకు మెంటరు గైడ్ ఉంటే ఏంటంటే ప్రాపర్గా మీకు ఏం చదవాలి, ఏం చదవకూడదు, ఎలా రాయాలి, ఎలా రాయకూడదు తెలుస్తుంది. ఇప్పుడే చూడండి, మనకి బ్యాచెస్, మెంటర్షిప్ బ్యాచెస్ స్టార్ట్ అయినాయి. వీళ్ళందరూ మార్క్స్ చూస్తే 380, 386, 400, 375, 410, 418 ఈ రేంజ్లో ఉన్న వాళ్ళు మళ్ళీ అగైన్ ది స్టార్టెడ్ ఫర్ దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కమింగ్ గ్రూప్ 1 నోటిఫికేషన్. సో మీరు కూడా అట్లా ప్లాన్ చేసుకోండి. టెస్ట్లో మెంటర్షిప్ తీసుకోండి, రాయండి. గ్రూప్ 1 అనేది ఒక గొప్ప ఉద్యోగం, చాలా మంచి ఉద్యోగం. టాప్ సర్వీసెస్ ఉంటాయి గ్రూప్ 1లో. ఇలాంటి సర్వీసెస్ రావాలంటే మనం కాస్త కష్టపడాల్సిన అవసరం ఉందన్నమాట. అందుకని మళ్ళీ అగైన్ మీరు రిపీట్ చేయండి, మళ్ళీ స్టార్ట్ చేయండి. దీనికేమీ అలుపెరగకూడదు, దీనికేం రిలాక్స్ అవ్వకూడదు. మళ్ళీ చిన్నగా చదువుతూ రాయండి. మీకు కోచింగ్ అవసరం లేకపోతే, మెంటర్షిప్ అవసరం లేకపోతే మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వండి, నో ప్రాబ్లం. మీకు ఆ కెపాసిటీ ఉంటే ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ ఇన్ కేసు లేనప్పుడు మాత్రమే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. ఓకే, సో అందువల్ల ఎస్ఏ పేపర్ ఎలా రాయాలి? ఇప్పుడు నా దగ్గర చాలామంది ఎస్ఏ 76 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, 75 అట్లా ఆ రేంజ్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అప్రాక్సిమేట్లీ. సో వీళ్ళందరూ ఏంటంటే ఒక స్ట్రక్చరల్గా నేను చెప్పిన పద్ధతిలో వాళ్ళు ఎస్ఏని ప్రజెంట్ చేయడం జరిగింది.
వాళ్ళకి అప్పుడే చెప్పాను మీరు ఇలా రాస్తే మీకు మంచి మార్క్స్ వస్తాయని చెప్పి. అట్లా ఒకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ మంది అదే ఒకదాన్నే తీసుకుని దాని గురించే చేస్తూ ఉన్నారన్నమాట. దానివల్ల ఈ ప్రాబ్లమ్ వచ్చింది. ఓకే. థ్యాంక్ యూ.